Hi, good evening to all. In today's session, I am going to discuss the most important current affairs regarding second week of June 2021. The first point is G7 Summit. Recently, G7 Summit held in a seaside resort that is Corbis Bay of Cornwall in UK. యూకేలోని కార్న్వాల్కు చెందిన ఒక సీసైడ్ రిసార్ట్లో, ఆ రిసార్ట్ పేరు ఏంటంటే కార్బిస్ బే. ఆ రిసార్ట్లో 47వ G7 సమావేశాలు జరిగాయి. ఈ సమావేశానికి G7 కూటమి దేశాలతో పాటు G7 కూటమి దేశాలు ఏంటి అంటే ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూకే, జపాన్, యుఎస్ఏ అండ్ కెనడా. సో ఈ 7 దేశాలతో పాటు యూకే వచ్చి ఆస్ట్రేలియాను, ఇండియాను, సౌత్ కొరియాను, సౌత్ ఆఫ్రికాను కూడా ఆహ్వానించింది. అలాగే యూరోపియన్ యూనియన్. సో ఈ అన్నీ కలిసికట్టుగా ఒక నిర్ణయానికి వచ్చాయి. అదేంటంటే చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRI దానికి ప్రత్యామ్నాయంగా ఒక గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనిషియేటివ్ను తీసుకురావాలని ముందుకు వచ్చాడు. అందుకే G7 యొక్క మోటో ఏంటంటే, ఈ సంవత్సరం యొక్క G7 సమ్మిట్ యొక్క మోటో ఏంటంటే, లేదా థీమ్ ఏంటంటే B3W. దట్ మీన్స్ బిల్డ్ బ్యాక్ బెటర్ వరల్డ్. బిల్డ్ బ్యాక్ బెటర్ వరల్డ్. శ్రేష్టతర ప్రపంచ పునర్నిర్మాణ వ్యూహం అని చెప్పచ్చు. అలాగే దీంతో పాటు 2050 సంవత్సరం కల్లా కర్బన ఉద్గారాలను పూర్తిగా తగ్గించాలని కూడా ప్రతినబూనాయి. అలాగే న్యూ అట్లాంటిక్ వర్షన్ అంటే 1941కు న్యూ అట్లాంటిక్ చార్టర్ను ఆమోదించాయి. సో ఇవన్నీ G7 సమావేశానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ టాపిక్ ఈజ్ పులిట్జర్ ప్రైజెస్. రీసెంట్గా పులిట్జర్ ప్రైజెస్ను 2020 సంవత్సరానికి గాను మనకి ఈ సంవత్సరంలో 2021 సంవత్సరంలో అనౌన్స్ చేశారు. సో ఎన్నో కేటగిరీస్ ఉన్నాయి ఇందులో, కానీ ఎగ్జామినేషన్ పాయింట్కు ముఖ్యమైన కొన్ని కేటగిరీస్ చూద్దాం. బ్రేకింగ్ న్యూస్ రిపోర్టింగ్. సో ఈ బ్రేకింగ్ న్యూస్ రిపోర్టింగ్ కేటగిరీలో స్టార్ ట్రిబ్యూన్ పత్రికకు ప్రైజ్ వచ్చింది. ఈ స్టార్ ట్రిబ్యూన్ పత్రిక దేని కవరేజ్ చేసిందంటే, జార్జ్ ఫ్లాయిడ్, మనం తెలుసు లాస్ట్ ఇయర్ 2020 సంవత్సరంలో ఈ జార్జ్ ఫ్లాయిడ్ అనే ఒక నల్లజాతీయుణ్ణి అక్కడ యుఎస్లోని మినపోలిస్ అనే సిటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ అత్యంత అమానవీయంగా అతన్ని చంపింటాడు. సో దీన్ని కవరేజ్ చేసిన దానికాను స్టార్ ట్రిబ్యూన్ పత్రికకు ఈ పులిట్జర్ ప్రైజ్ వచ్చింది. అలాగే ఆ సన్నివేశాన్ని ధైర్యంగా వీడియో తీసినందుకు గాను డార్నెల్లా ఫ్రాజియర్ అనే మహిళకు కూడా ఈ పులిట్జర్ ప్రైజ్ వచ్చింది. అలాగే రీసెంట్గా జరిగిన ఈ కోవిడ్ సంబంధించిన కథనాలను ఎక్స్క్లూజివ్గా కవర్ చేసినందుకు న్యూయార్క్ టైమ్స్ పత్రిక కూడా ఈ పులిట్జర్ ప్రైజ్ వచ్చింది. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇండియన్ ఆరిజిన్ జర్నలిస్ట్ మేఘా రాజగోపాలన్, ఆమెకు కూడా ఇన్నోవేటివ్ ఇన్వెస్టిగేషన్ కేటగిరీ కింద ఆమెకు కూడా ప్రైజ్ వచ్చింది. అంటే ఈమె చైనాలో ముస్లింల నిర్బంధాల గురించి ఈమె ప్రచురించిందన్నమాట. ఈమె కథనాలను రాసింది. సో దానికి గాను మేఘా రాజగోపాలన్, ఇండియన్ ఆరిజిన్ జర్నలిస్టుకు, భారతీయ మూలాలు ఉన్న జర్నలిస్టు కూడా ఈ ఇన్నోవేటివ్ ఇన్వెస్టిగేషన్ కేటగిరీలో పులిట్జర్ ప్రైజ్ వచ్చింది. అలాగే జనరల్ నాన్ ఫిక్షన్ కేటగిరీలో ఒక ప్రఖ్యాత రచయిత, ఆయన పేరు ఏంటంటే డేవిడ్ జుకినో. ఈయన రాసిన బుక్ ఏంటంటే విల్మింగ్టన్స్ లై, ద మర్డరస్ కూప్ ఆఫ్ 1898 అండ్ రైజ్ ఆఫ్ వైట్ సుప్రమసీ. ఈ పుస్తకాన్ని ప్రచురించినందుకు గాను జనరల్ నాన్ ఫిక్షన్ కేటగిరీలో డేవిడ్ జుకినో కూడా ప్రైజ్ వచ్చిందన్నమాట. ఇవి ముఖ్యమైన అంశాలు. త్వరలో జరగబోతున్న UNO వాతావరణ మార్పు సదస్సు, అది ఎక్కడ జరుగుతుంది? బ్రిటన్లోని గ్లాస్గో. 26వ UNO వాతావరణ మార్పు సదస్సు నవంబర్లో బ్రిటన్లోని గ్లాస్గో సిటీలో జరగబోతుంది. నెక్స్ట్ పాయింట్, ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్. సో క్రీడారంగంలో టెన్నిస్ మీద మనకు క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్లో మెన్స్ సింగిల్స్లో ఎవరికి వచ్చింది, అలాగే ఉమెన్స్ సింగిల్స్లో ఎవరికి వచ్చింది? మెన్స్ సింగిల్స్లో నోవాక్ జోకోవిచ్
నోవాక్ జోకోవిచ్, సెర్బియా దేశానికి చెందిన నోవాక్ జోకోవిచ్కు చెంది ఈయన స్టెఫానోస్ సిట్సిపాస్ గ్రీస్ దేశానికి చెందిన ఇతనిపై ఈయన గెలిచాడనమాట. ఇక ఉమెన్ కేటగిరీలో బార్బోరా క్రెజికోవా ఈమె చెక్ దేశానికి సంబంధించిన క్రీడాకారిణి బార్బోరా క్రెజికోవా. ఈమె ఎవరిపైన గెలిచిందంటే రష్యా దేశానికి చెందిన అనస్తేషియా పవ్లిచెంకోవా ఆమె పైన గెలిచిందనమాట. అలాగే ఉమెన్స్ డబుల్స్లో ఈ చెక్ దేశానికి చెందిన క్రెజికోవా సినియాకోవా ఈ జంటకు, అంటే మళ్ళీ అక్కడ సింగిల్స్ టైటిల్ అలాగే ఉమెన్స్ డబుల్స్ టైటిల్లో కూడా మనకు ఈ క్రెజికోవా అలాగే సినియాకోవా ఈ చెక్ దేశానికి చెందిన ఈ జంటకు ఉమెన్స్ డబుల్స్ టైటిల్ వచ్చింది. ఇక మెన్స్ డబుల్స్లో ఫ్రాన్స్ దేశానికి చెందిన నికోలస్ మహుత్ పిహెచ్ హెర్బర్ట్ ఈ ఫ్రాన్స్ దేశానికి చెందిన వీళ్ళిద్దరికీ మెన్స్ డబుల్స్ టైటిల్స్ వచ్చాయి. ముఖ్యంగా సింగిల్స్ టైటిల్స్ ఇంపార్టెంట్. అది ఎవరంటే మెన్స్లో నోవాక్ జోకోవిచ్ ఆఫ్ సెర్బియా, ఉమెన్స్లో బార్బోరా క్రెజికోవా ఆఫ్ చెక్ రిపబ్లిక్. ఓకే, నెక్స్ట్ పాయింట్ నఫ్తాలీ బెనెట్. ఈయన ఎవరంటే రీసెంట్గా ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్గా ఎన్నికైన వ్యక్తి అనమాట, నఫ్తాలీ బెనెట్. అలాగే ఇజ్రాయిలీ ప్రెసిడెంట్గా ఐజాక్ హెర్జోగ్ ఆయన కూడా రీసెంట్గా ఎన్నికయ్యారు. వీళ్ళిద్దరూ ఈ బెంజమిన్ నెతన్యాహుకు అంటే గతంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్కు అగెనిస్ట్ అనమాట. సో ద క్వశ్చన్ ఈజ్ ఏ విధంగా అడగచ్చు అంటే రీసెంట్లీ ఇజ్రాయెల్కు ఎన్నికైన ప్రైమ్ మినిస్టర్ ఎవరు లేదా ప్రెసిడెంట్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్ అంటే నఫ్తాలీ బెనెట్, ఇక ప్రెసిడెంట్ వచ్చి ఐజాక్ హెర్జోగ్. వరల్డ్ గివింగ్ ఇండెక్స్ 2021 అంటే ఈ కోవిడ్ పాండమిక్ టైంలో సిచ్యువేషన్స్లో ఒకరిని అంటే స్ట్రేంజర్స్కి హెల్ప్ చేయడము లేదా చారిటీ ఇన్స్టిట్యూషన్స్ డొనేషన్స్ ఇవ్వడము ఇలాంటి అంశాలను తీసుకొని వరల్డ్ గివింగ్ ఇండెక్స్ అంటే జనరస్ కంట్రీస్ను రికగ్నైజ్ చేసింది. సో పారామీటర్స్ వచ్చి స్ట్రేంజర్స్కి హెల్ప్ చేయడం, చారిటీ ఇన్స్టిట్యూషన్స్కి డొనేషన్ చేయడం ఇలాంటి అంశాలు. సో దీనికి సంబంధించిన గాను మోస్ట్ జనరస్ కంట్రీ ఇన్ ద వరల్డ్ వచ్చి ఇండోనేషియా ఫాలోడ్ బై కెన్యా. అయితే ఇండియా వచ్చి ఇట్ రికార్డెడ్ 14th మోస్ట్ జనరస్ కంట్రీ, 14th మోస్ట్ చారిటబుల్ కంట్రీ ఆర్ జనరస్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు అంటే వరల్డ్ గివింగ్ ఇండెక్స్ 2021 ప్రకారం ఇండియాకు ఎంత ర్యాంక్ వచ్చింది? 14th ప్లేస్. విచ్ ఈస్ ద టాప్ కంట్రీ అంటే ఇండోనేషియా, సెకండ్ వచ్చి కెన్యా అన్నమాట. నెక్స్ట్ పాయింట్ వరల్డ్ ఎల్డర్ అబ్యూజ్ అవేర్నెస్ డే ఎప్పుడు జరుపుకుంటాము? వరల్డ్ ఎల్డర్ అబ్యూజ్ అవేర్నెస్ డే ఆన్ ఎవ్రీ June 15th. ఓకే, 2011 నుంచి మనకు ఈ యుఎన్ఓ 2011 నుంచి దీన్ని ఆర్గనైజ్ చేస్తోంది. ఈ ఇయర్ యొక్క థీమ్ వచ్చి ఈ వరల్డ్ ఎల్డర్ అబ్యూజ్ అవేర్నెస్ డే యొక్క థీమ్ వచ్చి యాక్సెస్ టు జస్టిస్. నెక్స్ట్ పాయింట్ వీసా వుడ్సాట్. వాట్ ఈజ్ అబౌట్ వీసా వుడ్సాట్? దిస్ ఈస్ ద ఫస్ట్ వుడెన్ శాటిలైట్ is going to launch in న్యూజిలాండ్లో దీన్ని లాంచ్ చేయబోతున్నారు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీస్ వాళ్ళు. అయితే దీన్ని తయారు చేసింది వచ్చి ఫిన్లాండ్ దేశం అండి. దీన్ని డిజైన్ చేసింది తయారు చేసింది ఫిన్లాండ్ దేశము. లాంచ్ చేయబోయే న్యూజిలాండ్లోని మహియా పెనిన్సులాలో లాంచ్ చేయబోతున్నారు. ఇది ఫస్ట్ వుడెన్ శాటిలైట్. దీని పేరే మనం ఏమంటాం అంటే వీసా వుడ్సాట్ అంటారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క ప్రాజెక్ట్ అన్నమాట. జర్దాలు మ్యాంగోస్, GI certified జర్దాలు మ్యాంగోస్. దే ఆర్ ఎక్స్పోర్టింగ్ ఫ్రమ్ బీహార్ టు UK. గతంలో మనం కరెంట్ అఫైర్స్ చెప్పుకునేటప్పుడు బీహార్ నుంచే ఒక GI సర్టిఫైడ్ ఫ్రూట్ గురించి చెప్పుకున్నాము ఎక్స్పోర్ట్ అయ్యేది. అదేంటంటే షాహీ లిచీ ఫ్రూట్. ఇప్పుడు టాపిక్లో మనం రీసెంట్గా జర్దాలు మ్యాంగోస్ కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అన్నమాట. ఫ్రమ్ బాగల్పూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ బీహార్. నెక్స్ట్ పాయింట్ నార్త్ అట్లాంటిక్
ట్రీటీ ఆర్గనైజేషన్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చి బ్రజెల్స్ ఆఫ్ బెల్జియం. బెల్జియం యొక్క క్యాపిటలే బ్రజెల్స్. నాటో యొక్క హెడ్ క్వార్టర్స్తో పాటు ఈవెన్ యూరోపియన్ యూనియన్ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా ఎక్కడుందంటే బ్రజెల్స్లో ఉంది. అయితే రీసెంట్గా నాటో సమావేశాలు ఎక్కడ జరిగాయి అంటే సేమ్ ఆ హెడ్ క్వార్టర్స్లోనే బ్రజెల్స్లోనే జరిగాయి 31వ సమావేశాలు. నెక్స్ట్, వరల్డ్ బ్లడ్ డోనార్ డే. Every year on June 14th, we observe World Blood Donor Day. World Blood Donor Day. Every year on June 14th. To mark the birth anniversary of Karl Landsteiner, who classified the blood group system. బ్లడ్ గ్రూప్స్ను కార్ల్ ల్యాండ్స్టీనర్ అనే ఒక ప్రఖ్యాత శాస్త్రవేత్త వర్గీకరించాడు. ఆయనకు గుర్తుగా మనకు ఎవ్రీ ఇయర్ వచ్చి June 14th మనం ఈ వరల్డ్ బ్లడ్ డోనార్ డేను సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్, రాజా పర్బ. వాట్ ఈజ్ మెంట్ బై దిస్ రాజా పర్బ? దిస్ ఈజ్ ఏ 3-day ఫెస్టివల్ ఇన్ ఒడిస్సా. 3-day ఫెస్టివల్ అంటే మీకు అర్థమవుతుంది. ఇట్ ఈస్ రిగార్డింగ్ ఉమెన్హుడ్ అనమాట. ఉమెన్హుడ్కి సంబంధించిన ఒక ఫెస్టివల్. సో భూమిని భూమాతగా భావించి ఆ 3 days అంటే మెన్స్ట్రుయేషన్ పీరియడ్గా భావించి ఆ తర్వాత మళ్ళీ అంటే ఎవ్రీ ఇయర్ మిడ్ ఆఫ్ జూన్లో మనకు ఈ ఒడిస్సాలో ఈ ఫెస్టివల్ జరుపుకుంటారు. ఈ భూమాత 3 days తర్వాత మళ్ళీ అగ్రికల్చర్ యాక్టివిటీస్కి ప్రిపేర్ కావడానికి సంసిద్ధం అవ్వడం అనమాట. దానికి సంబంధించిన ఫెస్టివలే రాజా పర్బ ఇన్ ఒడిస్సా. అంటే ఆ 3 daysలో ఉమెన్ కానీ గర్ల్స్ కానీ ఎవరు వర్క్ చేయరు. ఒక ఉమెన్హుడ్కి సంబంధించిన ఫెస్టివల్ రాజా పర్బ ఇన్ ఒడిస్సా. ఆపరేషన్ అలీవియా పేరులోనే ఉంది. దిస్ ఈజ్ రిగార్డింగ్ అబౌట్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్, ప్రొటెక్షన్ ఆఫ్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్. ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అనగానే మనకు ఒరిస్సా గుర్తుకొస్తుంది. ఒడిస్సా ఎందుకంటే ఒడిస్సాలో గహిర్మాతా బీచ్ కానీ అలాగే మౌర్స్ ఆఫ్ దేవి రివర్ ఆర్ రిషికుల్యా రివర్, ఇంతకుముందు రిషికుల్యా రివర్ గురించి మనం చెప్పుకున్నాము. సో ఈ దేవి రివర్ కానీ రిషికుల్యా రివర్ కానీ అష్టరంగ కోస్ట్ కానీ వీటన్నిటికి సంబంధించి మనము గహిర్మాతా బీచ్ కానీ ఇవన్నీ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ యొక్క నెస్టింగ్ సైట్స్, మోస్ట్ నెస్టింగ్ సైట్స్ అని చెప్పొచ్చు. దీన్నే మనం సైంటిఫిక్గా అరిబాడ అంటాం. మోస్ట్ నెస్టింగ్ సైట్స్ను అరిబాడ అంటాము. సో ఎందుకు ఈ న్యూస్లో వచ్చిందంటే ఇవి జనరల్గా అంటే గుడ్లు పొదిగేయడానికి మనకు బీచ్ దగ్గరికి వస్తాయి, మళ్ళీ పొదిగిన తర్వాత మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతాయి. సో ఆ మాస్ నెస్టింగ్ సైట్స్ని అరిబాడ అంటాము. ఎక్కువగా మనకు ఒడిస్సాలోని గహిర్మాతా బీచ్ కానీ అష్టరంగ కోస్ట్ కానీ రిషికుల్యా రివర్ కానీ దేవి రివర్లో కానీ మనం గమనించవచ్చు. ఓకే, దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆపరేషన్ అలివియాను స్టార్ట్ చేసింది. అంటే ఎన్ఫోర్స్ చేయడానికి, లాస్ని ఎన్ఫోర్స్ చేయడానికి ఆపరేషన్ అలివియాను స్టార్ట్ చేసింది అనమాట. నెక్స్ట్ పాయింట్, ఇన్ విచ్ స్టేట్ ద స్కీమ్ యువశక్తి కరోనా ముక్తి అభియాన్ హ్యాస్ బీన్ లాంచ్డ్? మధ్యప్రదేశ్లో కరోనా ఫ్రీ ఫ్రమ్ కరోనా with the help of youth power. అంటే దీన్నే మనము యువశక్తి కరోనా ముక్తి అభియాన్ అంటాం. ఆ స్కీమ్ను మధ్యప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చింది అన్నమాట. ఎందుకంటే అవేర్నెస్ రైజ్ చేయడానికి, కోవిడ్-19 సంబంధించిన అవేర్నెస్ను యూత్లో రైజ్ చేయడానికి ఈ స్కీమ్ను తీసుకొచ్చింది. నెక్స్ట్, ఇండియాస్ ఫారెక్స్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. Okay, foreign exchange reserves. They are the financial assets. Okay, forex reserves అంటే nothing but foreign currency deposits in foreign currencies. Okay, సో మరి ఎందుకు దీని గురించి చెప్పుకుంటున్నామంటే ఇటీవల $600 billion మార్క్ దాటిందన్నమాట మన ఇండియా యొక్క ఫారెక్స్ రిజర్వ్స్. ఇండియా బికేమ్ ద 4th largest forex reserve in the world. మరి ఫస్ట్ ఏంది? చైనా అనమాట. చైనా, నెక్స్ట్ వచ్చేసి జపాన్, ఆ తర్వాత స్విట్జర్లాండ్, దెన్ ఇండియా ప్లేస్లో రష్యా ఉండేది. ఇప్పుడు రష్యాను ఓవర్కమ్ చేసి ఇండియా వచ్చింది అనమాట. సో చైనా, జపాన్, స్విట్జర్లాండ్, ఇండియా, ఇది ర్యాంకింగ్ అనమాట. ఇండియా బికెమ్ ద 4th largest ఫారెక్స్ రిజర్వర్. ఓకే, రైట్. నెక్స్ట్ పాయింట్, రెబెక్కా గ్రిన్స్పాన్
రెబెక్కా గ్రిన్స్పాన్, కోస్టారికాకు చెందిన ఈమె ఎందుకు న్యూస్లో వచ్చిందంటే షీ బికేమ్ ద సెక్రటరీ జనరల్ ఆఫ్ యుఎన్సిటిఏడి, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. ఓకే, యుఎన్సిటిఏడి మీన్స్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. సో రెబెక్కా గ్రిన్స్పాన్ వచ్చి షీ ఈజ్ ద ఫస్ట్ సెక్రటరీ జనరల్ ఫస్ట్ ఉమెన్ సెక్రటరీ జనరల్ టు ద యుఎన్సిటిఏడి. రైట్, నెక్స్ట్ పాయింట్, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్, యుఎన్ఓ భద్రతా మండలి. ఈ భద్రతా మండలిలో సెక్యూరిటీ కౌన్సిల్లో జనరల్గా 15 కంట్రీస్ ఉంటాయి, 5 పర్మనెంట్ కంట్రీస్ ఉంటాయి, అంటే 5 పర్మనెంట్ మెంబర్స్ అనమాట. అవేంటి అంటే ఫ్రాన్స్, యూకే, యుఎస్ఏ, చైనా, అలాగే రష్యా. సో ఈ 5 దేశాలతో పాటు మిగతా ఒక 10 తాత్కాలిక సభ్య దేశాలు ఉంటాయి, నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటాయి. ఈ 5 దేశాల నుంచి పర్మనెంట్ మెంబర్స్ అయితే మిగతావి నాన్ పర్మనెంట్ మెంబర్స్. అందులో ఇటీవల 2022-23 సంవత్సరానికి ఎన్నిక కాబడ్డ దేశాలు ఏంటి అంటే అల్బేనియా, గెబోన్, ఘనా, బ్రెజిల్ అండ్ యుఏఈ. వన్స్ అగైన్ ఐ రిపీట్, అల్బేనియా, గెబోన్, ఘనా, బ్రెజిల్ అండ్ యుఏఈ. సో ఇది యుఎన్ఓ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించిన అనమాట. అంటే యుఎన్ఓ యొక్క ఒక వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆర్గాన్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. ఇది వచ్చి ఎవ్రీ ఇయర్ మనకు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఎన్నిక కాబట్టే నాన్ పర్మనెంట్ మెంబర్స్ను ఎంచుకుంటుందన్నమాట ఎవ్రీ ఇయర్. ఆల్రెడీ మనకు ఇండియా ఉంది, అలాగే కెన్యా ఉంది. అంటే నాన్ పర్మనెంట్ మెంబర్స్ కేటగిరీలో ఇండియా, ఐర్లాండ్, కెన్యా, మెక్సికో, నార్వే ఉన్నాయి. వీటితో పాటు ఇవి కొత్తగా వచ్చాయన్నమాట. నెక్స్ట్, మహారాష్ట్ర గవర్నమెంట్ ఏంటంటే రీసెంట్గా ఒక స్కీమ్ లాంచ్ చేసింది. అదేంటంటే టు ప్రొటెక్ట్ ద యాన్షియంట్ అండ్ ఓల్డ్ ఏజ్డ్ ట్రీస్. అంటే ద ట్రీస్ విచ్ ఆర్ ఏజ్డ్ అబౌట్ 50 years, అలాగే యాన్షియంట్, ఇట్లాంటి ట్రీస్ను సేవ్ చేయడానికి మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక కొత్త యాక్షన్ ప్లాన్ను తయారు చేసింది అన్నమాట. దట్ ఈస్ అబౌట్ మహారాష్ట్ర. మహారాష్ట్ర సీఎం ఎవరంటే ఉద్ధవ్ థాకరే. నెక్స్ట్, అస్సాంలో నేషనల్ పార్క్. ఇంతకుముందు కూడా మనం వీడియోలో చెప్పుకున్నాం. అస్సాంలో రీసెంట్గా 6వ నేషనల్ పార్క్ ఏంది అంటే రైమోనా అని చెప్పుకున్నాం. అలాగే మళ్ళీ రీసెంట్గా దిహింగ్ పాట్కాయ్ ఈ నేషనల్ పార్కు మళ్ళీ అంటే ఒక ఫారెస్ట్ నేషనల్ పార్క్గా అప్గ్రేడ్ చేశారు. సో ఈ ప్రకారం చెప్పుకుంటే అస్సాంలో మనకు ఇప్పుడు 7 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. ఏంటంటే కజీరంగా, మనాస్, నమేరి, ఔరంగ్, దిబ్రూ, అలాగే రైమోనా మరియు దిహింగ్ పట్కాయ్. సో రీసెంట్గా మాత్రం రైమోనా, దిహింగ్ పట్కాయ్. సో ఈ దిహింగ్ పట్కాయ్ అనేది ఎలిఫెంట్కి సంబంధించిన ఒక రిజర్వ్ అనమాట. ఫస్ట్ కజిరంగా కానీ మనాస్ కానీ ఇవన్నీ టైగర్ రిజర్వ్స్ అన్నమాట. ఓకే, సో ఈ ప్రకారంగా చూసుకుంటే మనకు అస్సాం బికేమ్ ద 3rd మోస్ట్ నేషనల్ పార్క్స్ అన్నమాట ఇన్ ఇండియా. ఇండియాలో 3వ అత్యధికంగా నేషనల్ పార్క్స్ ఉన్న రాష్ట్రంలో 3వది చెప్పచ్చు. మరి ఫస్ట్ ఏదంటే మధ్యప్రదేశ్లో 12 నేషనల్ పార్క్స్ అత్యధికంగా ఉన్నాయి. నెక్స్ట్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో 9 ఉన్నాయి. సో మధ్యప్రదేశ్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ తర్వాత 3వ రాష్ట్రం అంటే అత్యధిక నేషనల్ పార్క్స్ ఉన్న రాష్ట్రం ఏంటంటే అస్సాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ అబౌట్ ఫిర్మీనియా. దిస్ ఈజ్ ద లార్జెస్ట్ అండర్ సీ కేబుల్. ఇది గూగుల్ దీన్ని బిల్డ్ చేసింది. ఎందుకంటే ఇంటర్నెట్ కనెక్షన్ యొక్క వేగాన్ని పెంచడానికి గాను ఈ అండర్ సీ కేబుల్, దాని పేరు ఏంటంటే ఫిర్మీనియా, దీన్ని తీసుకొచ్చింది గూగుల్ అన్నమాట. సో అమెరికాను కానీ, అర్జెంటీనా, బ్రెజిల్, ఉరుగ్వే ఇట్లాంటి దేశాలకన్నిటికీ కనెక్టివిటీ పెంచడానికి, ఇంటర్నెట్ను బూస్ట్ చేయడానికి ఈ గూగుల్ బిల్డ్ చేసిన లాంగెస్ట్ అండర్ సీ కేబుల్ ఏంటంటే ఫిర్మీనియా. ఓకే, రైట్. ఎల్ సాల్వడార్. It has become the first country in the world to adopt Bitcoin as a legal tender currency. Legalized cryptocurrency కేటగిరీలో ఎల్ సాల్వడార్ అనేది ఒక ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అంటే ఈ బిట్కాయిన్
తీసుకొని వచ్చిన అడాప్ట్ చేసిన మొట్టమొదటి దేశం ప్రపంచంలోనే, అంటే అఫీషియల్గా అడాప్ట్ చేసిన దేశం వచ్చి ఎల్ సాల్వడార్. ఎల్ సాల్వడార్ యొక్క క్యాపిటల్ వచ్చి శాన్ సాల్వడార్. దాని యొక్క ప్రెసిడెంట్ వచ్చి నయీబ్ బుకేలే. నెక్స్ట్ టాపిక్ వచ్చి గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్. సో ఈ గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2021 సంబంధించి వరల్డ్స్ మోస్ట్ లివబుల్ సిటీస్ను నిర్ణయించింది. సో COVID-19 పాండమిక్ను సక్సెస్ఫుల్గా కంటైన్ చేసిన సిటీస్ను ఎంపిక చేసింది అనమాట. సో ఎవరు ఈ రిపోర్ట్ను రిలీజ్ చేశారంటే బ్రిటన్కి చెందిన ద ఎకనామిస్ట్ గ్రూప్. ఇది ఒక మీడియా కంపెనీ అని చెప్పచ్చు. సో ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ విభాగానికి చెందిన ద ఎకనామిస్ట్ గ్రూప్ అనే ఒక న్యూస్ పేపర్ వచ్చి వరల్డ్స్ మోస్ట్ లివబుల్ సిటీస్ను రిలీజ్ చేసింది అనమాట. వరల్డ్స్ మోస్ట్ లివబుల్ సిటీస్గా ఎంపికైన నగరాలను ప్రచురించింది. సో దీని ప్రకారం ఆక్లాండ్, న్యూజిలాండ్కి చెందిన ఆక్లాండ్ అనేది అత్యంత నివాసయోగ్య నగరంగా సెలెక్ట్ కాబడింది. దీని తర్వాత ఒసాకా, అలాగే అడిలైడ్, వెల్లింగ్టన్, టోక్యో, ఇవన్నీ నగరాలు వరుస క్రమంలో మనం చెప్పుకోవచ్చు. ఆక్లాండ్, ఒసాకా, అడిలైడ్, వెల్లింగ్టన్ కూడా న్యూజిలాండ్కి సంబంధించింది. అడిలైడ్ వచ్చి ఆస్ట్రేలియాకి సంబంధించిన నగరం. అలా జపాన్లోని టోక్యో అన్నమాట. సో ఇవన్నీ మనకు గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2021లో ఎంపిక కాబడ్డ నగరాలు. రైట్. నెక్స్ట్ పాయింట్, అబ్దుల్లా సాహిద్. ఈయన మాల్దీవ్స్ యొక్క ఫారెన్ మినిస్టర్. ఎందుకు ఈయన న్యూస్లోకి వచ్చాడంటే హీ ఎలక్టెడ్ యాజ్ అ సెక్రటరీ జనరల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. అబ్దుల్లా సాహిద్. వేయాన్ ఈజ్ ఏ ఫస్ట్ రిమోట్ విలేజ్ ఇన్ జమ్మూ కాశ్మీర్. ఇది ఇక్కడ ఏంటంటే ఎందుకు ఈ న్యూస్లోకి వచ్చిందంటే కంప్లీట్గా అడల్ట్స్ అంతా వ్యాక్సినేషన్ వేయించుకున్నారు అనమాట. సో COVID-19 సంబంధించిన వ్యాక్సినేషన్ కంప్లీట్గా ఫుల్ఫిల్డ్గా వేసుకోవడంతో ఈ వేయాన్ జమ్మూ కాశ్మీర్కి చెందిన బందీపోరా డిస్ట్రిక్ట్స్లో ఉన్న ఈ వేయాన్ అనే ఒక రిమోట్ విలేజ్ న్యూస్లోకి వచ్చిందనమాట. నెక్స్ట్, India elected to UN Economic and Social Council for the period of 2022-24. 2022 నుంచి 24 సంవత్సరానికి మనకు UN ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్లో ఇండియా రీసెంట్గా ఎంపిక కాబడింది. నెక్స్ట్ పాయింట్, ఏ దేశంలో జంతువుల టీకా అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు? అంటే జంతువుల నుంచి మనుషులకు వైరస్ సోకకుండా ఉండేందుకు గాను జంతువుల టీకా అభివృద్ధి కేంద్రాన్ని ఎక్కడ అభివృద్ధి చేస్తున్నారంటే బ్రిటన్లో. ఓకే, ద ఆన్సర్ ఇస్ బ్రిటన్. నెక్స్ట్, ఇటీవల సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి, అంటే ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర పెంచిందనమాట. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. క్వింటాలకు గాను కనీస మద్దతు ధర, మినిమం సపోర్ట్ ప్రైస్ ఏ పంటకు అత్యధికంగా పెంచిందంటే నువ్వులు అనమాట. సో నువ్వులకు క్వింటాలకు 7,307 రూపాయలు, గతంలో 6,855 ఉండేది, గరిష్టంగా పెంచింది. ఇక వరికి వచ్చి 72 రూపాయలు పెంచింది, గతంలో 1868 రూపాయలు ఉంటే ఇప్పుడు 1940 రూపాయలు అనమాట. ఇక నెక్స్ట్ పాయింట్, సోహి సంజయ్ పటేల్. ఈమె టెక్సాస్ స్టూడెంట్ అనమాట, అమెరికాలోని టెక్సాస్ స్టూడెంట్ సోహి సంజయ్ పటేల్. ఎందుకు ఈమె న్యూస్లోకి వచ్చిందంటే ఇది ఒక స్టూడెంట్ అన్నమాట ఈమె. సో ఈ మనకు భోపాల్ గ్యాస్ ట్రాజడీ మనకు తెలుసు కదా, 1984లో భోపాల్ గ్యాస్ ట్రాజడీ, మిథైల్ ఐసోసైనేట్ అనే విషవాయు వల్ల చాలామంది చనిపోయారు. సో ఈ మిథైల్ ఐసోసైనేట్ను దేనికి ఉపయోగిస్తారంటే పాలీయూరెథాన్ ఫోమ్. అంటే ఈ ఫోమ్ దేనికి ఉపయోగపడుతుందంటే మనకు ఇన్సులేషన్ మెటీరియల్లోను అలాగే కుషనింగ్ మెటీరియల్లోనూ ఉపయోగపడుతుంది. అయితే విషవాయువు లేని పాలీయూరెథాన్ ఫోమ్ను తయారు చేసే ప్రక్రియను కనిపెట్టేందుకు గాను ఈ సోహి సంజయ్ పటేల్ భారతీయ మూలాలున్న విద్యార్థినికి ఈ ఒక పర్యావరణ హిత అవార్డు వచ్చింది. దాని పేరు ఏంటంటే ప్యాట్రిక్ హెచ్ హార్డ్ సస్టైనబిలిటీ అవార్డు. అవార్డ్. ఇది దీన్ని బహుకరించింది వచ్చి యుఎస్కు చెందిన ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ వచ్చి ఈ సోహి సంజయ్ పటేల్కు ఇచ్చిన అవార్డు ఏంటంటే ప్యాట్రిక్ హెచ్ హార్డ్ సస్టైనబిలిటీ అవార్డ్. నెక్స్ట్ పాయింట్,
మ్యాన్ బుకర్ ప్రైజ్, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ఇటీవల ఎవరికి వచ్చింది? డేవిడ్ డియో. ఈయన రాసిన బుక్ ఏంటంటే అట్ నైట్ ఆల్ బ్లడ్ ఈజ్ బ్లాక్. అట్ నైట్ ఆల్ బ్లడ్ ఈజ్ బ్లాక్. ఈయన ప్రఖ్యాత ఫ్రెంచ్ నవల రచయిత డేవిడ్ డియో. రాసిన ఫ్రెంచ్ నవలను ట్రాన్స్లేట్ చేసింది ఆంగ్లంలోకి ఎవరంటే అన్నా మోక్షావికిస్. అన్నా మోక్షావికిస్ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ ఫ్రెంచ్ ఇంటూ ఇంగ్లీష్ అన్నమాట. సో ఇది రిగార్డింగ్ అబౌట్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ఇన్ 2021. అలాగే ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ తామ్ర శాసనాలు లభ్యమయ్యాయంటే శ్రీశైలంలో. అలాగే ఎన్వి రమణ, ఇటీవల చీఫ్ జస్టిస్గా ఎన్నిక కాబడిన జస్టిస్ ఎన్వి రమణ జీవిత విశేషాలకు సంబంధించిన ఒక బుక్ను తిప్పినేని రామదాసప్ప నాయుడు రచించారు. ఆ బుక్ పేరు వచ్చి భారత న్యాయ దిగ్గజం. అలాగే 2019 ఎలక్షన్ సంబంధించి మనకు అతిపెద్ద లోక్సభ నియోజకవర్గంగా తెలంగాణలోని మల్కాజ్గిరి రికార్డులోకి ఎక్కిందనమాట. ఇవి జూన్ 2వ వారానికి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అనమాట. మళ్ళీ నెక్స్ట్ జూన్ 3rd వీక్ సంబంధించిన విశేషాలను తెలుసుకుంటాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.